కొత్త చాప్టర్. రిమెంబరెన్స్ ద కరెక్ట్ చాయిస్. స్మరణ అనేటువంటిది సరి అయినటువంటి ఎంపిక. There are many pilgrims who visit Mehrabad every year, especially during Amartiri, Baba's birthday, and Silence Day, or even during vacation time. మెహరాబాద్ ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా అమరతిరికి, బాబా పుట్టినరోజుకి, మౌన వార్షికోత్సవానికి, లేకపోతే సెలవులకి, క్రిస్మస్ హాలిడేస్, దసరా హాలిడేస్, దివాళీ హాలిడేస్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు మెహరాబాద్ చూడడానికి. These pilgrims visit in order to enjoy the companionship of beloved Baba and his monthly members. వీళ్ళు ఎందుకు వస్తారు? బాబా యొక్క సాన్నిధ్యాన్ని, బాబాకు ప్రియాతి ప్రియమైన మండలి సభ్యుల యొక్క సహవాసాన్ని అది పంచుకుందామని వాళ్ళు వస్తూ ఉంటారు. Those who visited regularly for an extended period of time developed a relationship with the మండలి. వచ్చినప్పుడల్లా 1 రోజులు 20 రోజులు అలా కొంతమంది ఉంటూ ఉండేవారు. వాళ్ళు మండలి వాళ్ళకి చనువు ఏర్పడేది. మరి తరచూ వస్తూ ఉంటారు కదా, అందుకని. They would often become close to one of the mandali and would share their personal problem with them. ఎవడో ఒక మండలి వాడికి అలవాటు ఉంటుంటుంది. నాకు ఒకరికి ఇరిచి ఇష్టం, ఒకరికి అలోబా ఇష్టం, ఒకరికి బాలనాటు ఇష్టం. అలా ఒక్కొక్కరికి చనువు ఒక్కొక్కరికి ఉంటుంది. వాళ్ళతో వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైన సమస్యలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు, లైఫ్లో ఉద్యోగం రాలేదు, ఏదో చెప్పుకుంటూ ఉంటారు. On one occasion, an Indian couple that was close to Erich approached him because they had certain doubts. ఒక భార్యాభర్తలు హిందువులే, మన భారతదేశానికి చెందిన వాళ్ళే. వాళ్ళు ఇరిచ్కి కొంచెం చనువు ఉంది, అందుకని వాళ్ళు రాగానే మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాము అన్నారు. Their children were growing up and they wanted to guide them about their future careers. పిల్లలు చదువుకుంటున్నారు, అంచేత వాళ్ళకి భవిష్యత్తులో ఇంజనీర్ అయితే బాగుంటుందా, డాక్టర్ అయితే బాగుంటుందా, సీఏ చదివితే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, ఈ విషయాల మీద కొంచెం దిశానిర్దేశం ఎలాగూ చెయ్యాలి మేము అనే విషయం మీద వాళ్ళు కొన్ని డౌట్లు ఉన్నాయి. బట్ దే వర్ నాట్ షూర్ యాజ్ టు వాట్ వుడ్ బీ ద బెస్ట్. ఏది చెప్తే బాగుంటుందా, డాక్టర్ అయితే బాగుంటుందా, ఇంజనీర్ అయితే బాగుంటుందా, చెప్పలేకపోతున్నారు, పాపం తేల్చుకోలేకపోతూ ఉన్నారు. అండ్ డిసైడెడ్ దట్ సమ్ టిప్స్ ఆర్ గైడ్ లైన్స్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఈ రీచ్ ఏమైనా చెప్తాడేమో, అది ఉపయోగపడుతుంది ఈ కుర్రాళ్ళు సెటిల్ అవ్వడానికి అని అనుకుని వచ్చారు. సో దే ఆస్క్డ్ ఇరిచ్ని ఇలా అడిగారు, వాట్ అడ్వైజ్ వుడ్ యూ గివ్ విత్ రిగార్డ్స్ టు చూజింగ్ ప్రొఫెషన్స్ ఫర్ అవర్ చిల్డ్రన్? నువ్వు ఏమి సలహా ఇస్తావో చెప్పబోయా అన్నారు. మా కుర్రాళ్ళు మరి చదువులో ఉన్నారు, ఎటు వెళ్ళాలి, ఇటు ఇంజనీరా, డాక్టరా, సీఏ, బిజినెస్, ఏం చేస్తే బాగుంటుంది? దే ఆర్ అబౌట్ టు ఎంటర్ కాలేజ్. ఇంకా కాలేజీలో అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎక్కడ ఉన్నారు, మన 10th క్లాస్ స్టేజ్లోనూ. అండ్ హ్యావ్ టు డిసైడ్ నౌ అబౌట్ దేర్ కెరియర్స్. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఇంక ఏం చేయాలో భవిష్యత్తులో. యాజ్ యు నో ద కాంపిటీషన్ ఇస్ టఫ్. పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ వీ వాంట్ దెమ్ టు హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు వేసేటువంటి అడుగే వాళ్ళ జీవితం నిర్ణయం చేస్తుంది. మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అడిగారు. ఇరిచ్ రిప్లైడ్ స్పాంటేనియస్లీ, చాలా సహజంగా, వెంటనే అప్రయత్నంగా ఇలా చెప్పాడు ఇరిచ్, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ ఏ వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ లైఫ్. జీవితంలో బ్రహ్మాండమైన ముందడుగుని ఇప్పటికే ఇచ్చేసారు మీ పిల్లలకి, ఎందుకు వర్రీ అవుతారు? ద కపుల్ అపియర్డ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మేమే తేల్చుకోలేమని మేమనుకుంటుంటే ఇప్పటికీ ఇచ్చేసి ఈయన అంటాడు. అండ్ వాజ్ వండరింగ్ వాట్ ఇరిచ్ మెంట్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఇరిచ్ వాళ్ళకి చెప్పాడు, ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ మేర్ బాబాస్ వర్డ్స్. అసలు ప్రపంచంలో ఒక వ్యక్తి నేర్చుకోదగిన జ్ఞానము అంటే ఏదైనా ఉంది అంటే బాబా మాటల వెనుక దాగిన అర్థము. అంతకు మించిన జ్ఞానము ఈ విశ్వంలో మరేది లేదు. విచ్ యూ హ్యావ్ ఇంపార్టెడ్ టు దెమ్ అండ్ దే అండర్స్టాండ్ ఇట్ ఎట్ ఎన్ ఇంటెలెక్చువల్ లెవెల్. వాళ్ళు హృదయపూర్వకంగా ఎంతవరకు వెళ్ళారో మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ బుద్ధితో మాత్రం ఇప్పటికే వాళ్ళు బాబా మాటలను అర్థం చేసుకునేలాగు మీరు దోహదపడ్డారు వాళ్ళకి. ద గ్రేటెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు అచీవ్ యూనియన్ విత్ హిమ్. జీవితం యొక్క గమ్యం ఏమిటి అంటే ఆయనతో ఒక్కటి అయిపోవడం, ఏకం అయిపోవడం. యూనియన్ విత్ ద లార్డ్, ప్రభువుతో ఏకమైపోవడం.
which they will successfully achieve if they put into practice in their day-to-day life the intellectual knowledge they have gained. ఈ బుద్ధిని ఉపయోగించి వాళ్ళు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు బాబా మాటలు చెప్పేస్తూ ఉంటారు, వాడికి ఏం అర్థం కాదు, కానీ ఏదో మొత్తాన్ని కంఠస్థం పట్టేశాడు, కొంత అవపోసన పట్టేశాడు, ఇక్కడ పెట్టేసుకున్నాడు. ఆ మాటలను రేపొద్దున్న పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితంలో అది అన్వయం చేసుకోగలిగితే ఇక వాళ్ళు అనుకున్న గమ్యం వైపు చాలా వడివడిగా వాళ్ళు అడుగులు వేయగలరు. You have given them a good start by bringing Baba's presence into their lives. వాళ్ళ జీవితాల్లో బాబా హాజరును ప్రవేశపెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి సహాయం ఇప్పటికీ చేసేసారు మీరు. వాడికి గుడ్ స్టార్ట్ అంటే 200 నో లాస్ ఉందనుకోండి క్రికెట్ స్కోర్, మరి ఇంకా వాడు మ్యాచ్ గ్యారంటీ విన్ అయిపోడు. ఏ గుడ్ స్టార్ట్ అంటే అదనమాట. ఇట్ ఈస్ నౌ ఫర్ దెమ్ టు బిల్డ్ అపాన్ దిస్ స్టార్ట్. మరి వాళ్ళ చేతుల మీద ఆధారపడింది మీరు ఇచ్చినటువంటి ఈ ప్రయోజనాన్ని ఎలాగో దాన్ని ఉపయోగించుకోవడము, దాని వలన లాభాన్ని ఎలా పొందడము అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నౌ ఫర్ దెమ్ టు బిల్డ్ అపాన్ దిస్ స్టార్ట్ బై మేకింగ్ ది ఎఫర్ట్ ఆఫ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్. మరి ఎలా చేయగలరు వాళ్ళు? బాబాని సదా స్మరణలో ఉంచుకోవడం ద్వారా వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు వెళ్ళగలరు. సో దట్ సమ్ డే దే కెన్ రీచ్ ద గోల్. చివరికి ఏదో ఒకరోజు ఆ గమ్యం చేరడానికి ఉపయోగపడుతుంది ఈ కృషి అంతా. లెట్ దమ్ మేక్ ఏ కెరీర్ ఆఫ్ రిమెంబరింగ్. అంచా తిరిగి అంటున్నాడు, మీరు ఇంజనీరా, డాక్టరా, సిఏ అని అడుగుతున్నారు కదా. నేను చెప్తున్నాను, బాబాని జ్ఞాపకం పెట్టుకోవడమే వాళ్ళ జీవితాశయము కావాలి. అది పనికొచ్చేటువంటి కెరియర్. అండ్ దే విల్ ఎండ్ అప్ అచీవింగ్ వాట్ వెరీ ఫ్యూ పీపుల్ సక్సీడ్ ఇన్ అచీవింగ్, విచ్ ఈజ్ ద యూనియన్ విత్ ద డివైన్ బిలవెడ్. ఈ విశ్వములో ఉన్న అసంఖ్యాకమైన ప్రజానీకములో అతి కొద్ది మందికి మాత్రమే ప్రాప్తమయ్యేటువంటి ప్రియతమునితో ఐక్యము, అది ఏదో ఒక రోజు వాళ్ళు సిద్ధించి తీరుతుంది వాళ్ళకి. ఏది? ఆయనను జ్ఞాపకం ఉంచుకునేటువంటి కెరీర్, అది ఎంచుకోవాలి. ఒక సందర్భంలో బాబా చెప్పారు, విద్య గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ డిగ్రీలు ఇవన్నీ చికాకు పడ్డారు బాబా. భగవంతుడి నుంచి దూరంగా తీసుకుపోయేదైతే అది నీకు ఏ రకంగా సాయపడుతుంది? ఏదైనా సరే అనుకుంటే ఆయన వైపుకు అడుగులు వేయించగలిగితే నీకు నిజమైన ప్రయోజనమును చేకూర్చగలిగినది. విశ్వనాథం గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇగ్నోరెన్స్ అంటే డెఫినేషన్ ఇచ్చారు బాబా. ఇగ్నోరెన్స్ అంటాం కదా, ఇగ్నోరెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ నోయింగ్, ఏమీ తెలియకపోవడం కదట ఇగ్నోరెన్స్ అంటే. నాలెడ్జ్ ఆఫ్ ఇల్యూషన్, ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్. అంటే మనందరికీ ఉన్నది నాలెడ్జ్ అని అనుకుంటున్నాం, అది ఇగ్నోరెన్సీ అట. అంటే ఏమిటి? మాయ గురించి, భ్రాంతి గురించి, దీని గురించినటువంటి జ్ఞానం. బుర్రలు ఇంతంత వాచిపోయి ఉన్నాయి మనకి అవన్నీ. ఎంత పనికిరాని పరిజ్ఞానము. అంటే భ్రాంతి గురించినటువంటి జ్ఞానము, సత్యము గురించిన జ్ఞానము మనకెవరికీ లేదు. అంచేత వాడికి ఏం తెలియదురా, ఇగ్నోరెంట్ అంటాం. అది ఇగ్నోరెంట్ అంటే తెలిసేవాడికి అన్నీ, కానీ అసత్యం గురించి తెలిసేవాడికి సత్యం గురించి. ద కపుల్ హెర్డ్ వాట్ ఇరిచ్ సెడ్. ఈ దంపతులు ఇద్దరు విన్నారు ఇరిచ్ మాటలు. బట్ స్టిల్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ ఒపీనియన్ రిగార్డింగ్ ఎ వరల్డ్లీ కెరీర్. కరెక్ట్, మీరు చెప్పినంత బాగానే ఉంది. ముందు జీవితంలో ఏం చేయాలో అది చెప్పట్లేదు మీరు, అది చెప్పండి. మళ్ళీ అన్నారంటే వాళ్ళ మనసులో ఏదో ఉంది, అది ఇరుచు నోటితో చెప్తే తృప్తిగా వెళ్ళిపోదామని వాళ్ళ ఉద్దేశం. ఇరిచ్ రిప్లై, రిపీట్ బాబాస్ నేమ్, రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ ద డే ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ యూ చూస్ టు డూ. అది బాబాని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఏది చేద్దామనుకున్నా బాబాని జ్ఞాపకం పెట్టుకొని, బాబా నీ ఇష్టము నెరవేరునుగాక, ఆయనకు వదిలేయంతే. నువ్వు ఏది చేస్తే అది బాబా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. It does not really matter what job or career you do. నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, సీఏవా, వ్యాపారమా, అసలు ఇది పెద్ద పనికొచ్చే విషయం ఏం కాదు, ఏదైనా ఒకటే. వాట్ రియలీ మ్యాటర్స్ ఈజ్ యాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్, ఆర్ యూ రిమెంబరింగ్ హిమ్. అంటే ఇది పనికొచ్చేది కాదు. మరి పనికొచ్చేది ఏమిటి? ఈ వ్యాపకము నీవు చేపట్టి ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకం ఉంచుకొని చేస్తున్నావా లేరా, అది ప్రధానమైన విషయం. నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, బిజినెస్ అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అందులో నీవు పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు
ఆయనను జ్ఞాపకం ఉంచుకున్నావా లేదా, అది మాత్రం ప్రధానమైనటువంటి విషయం. ఫార్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిమెంబరింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్, దెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ యాక్ట్ లైస్ విత్ హిమ్. ఎందుకయ్యా ఏమిటి ఉపయోగం అంటే, నీవు అలాగూ ఆ వ్యాపకంలో ఉన్నప్పుడు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే నీ చేతల యొక్క ఫలితము, ఆ కర్మలు నీకు అంటవు. దాని బాధ్యత ఆయన చేతి మీద పడిపోతుంది. ఎందుకని ఆయనని తలుచుకుంటూ ఉన్నంతసేపు మనం గుర్తుందా మీకు, పదే పదే అనుకుంటూ ఉంటాం. బాబా ఒక సందర్భంలో చెప్పారు, నీవు జీవితంలో ఏ పని చేసినా సీడీ రికార్డింగ్ అలా అవుతూ ఉంటుంది. మనకి ఎలాగైతే రామతీర్థ్ గారు ఇక్కడ పెట్టి రికార్డ్ చేసేస్తున్నారు, కుర్చీ లాగితే రికార్డ్ అయిపోతుంది. అలాగే మనం ఊపిరి పీల్చినా, చెయ్యిలాగన్నా, ఒకడిని తిట్టినా, ఒకడిని కొట్టినా, ఇవన్నీ రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. మరి బాబాను పట్టుకుంటే నాకు ఏమిటండి లాభం అని మనకు అనుమానం వస్తుంది. బాబా చెప్పారు, నా స్మరణలో నీవు ఉన్నంత కాలము ఈ సీడీ ఆగిపోతుంది అన్నారు. పాజ్ బటన్ నొక్కేసినట్టు అయిపోతుంది. పాజ్ నొక్కేస్తే ఇక నడదది, ఏమి రికార్డ్ అవ్వదు. ఎంతసేపు మనం ఆ పాజలో అది ఉంచగలిగితే అంతసేపు మనకి రికార్డింగ్ అవ్వదు. సో నెక్స్ట్ లైఫ్ 60 ఏళ్ళు మనం కష్టాలు పడాలనుకోండి, ఈ పాజు నడిచిపోయి 10 ఏళ్ళు మనం అచీవ్ చేసామనుకోండి, 50 ఏళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఆయనను ఎంతగా తలుచుకుంటే అంతగా ఈ సంస్కారములు ముద్రించబడే ప్రక్రియ నిలిచిపోతుంది. అందుకని బాబా అన్నారు, నీ జీవితం మొత్తం తీసుకుంటే నాతో గడిపిన క్షణాలు మినహా మిగిలినంతా ఒక పెద్ద సున్నా, ఎందుకు పనికిరానిదే. నాతో గడిపిన క్షణములు మాత్రమే పరిగణించడానికి వీలైనటువంటివి. కనుక నీ జీవితంలో నాతో గడిపే క్షణాలు పెంచుకో. బాబా పుస్తకం చదవడం, బాబా ప్రేయర్కి రావడం, బాబా ఫిల్మ్ చూడడం, లేకపోతే బాబా పాటలు పాడుకోవడం, బాబా పాటలు వినడం, ఇదంతా ఆయనతో గడుపుతున్నట్టే. అది పెంచుకుంటే నీ జీవితం యొక్క విలువ పెరుగుతుంది. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు, ఎరిచి చెప్తున్నాడు. వాడు ఏ పనైనా చేయొచ్చు, మాంసం దుకాణంలో కూర్చొని మాంసం మొక్కలు అమ్ముతూ ఉండొచ్చు వాడు. కానీ బాబా 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 అనుకుంటే వాడికి చేసే పని యొక్క ఫలితము వాడికి అంటదు. అది ఆయనకి వెళ్ళిపోతుంది, అదంతా రెస్పాన్సిబిలిటీ. హీ విల్ ప్రాంప్ట్ యూ ఫ్రమ్ విదిన్ టు మేక్ ది కరెక్ట్ చాయిస్. ఇది అన్నిటికీ మూలం అన్నమాట. ఇప్పుడు ఈ వేళ చెప్పిన డిస్కషన్కి నీవు ఆయనను గనక జ్ఞాపకం పెట్టుకొని, బాబా నేను ఇలా డిసైడ్ చేసుకోలేకపోతున్నానంటే కరెక్ట్ చాయిస్ ఆయనే చెప్పేస్తాడు లోపల నుంచి. ఎస్, ఇది చెయ్యి, ఆ ప్రేరణ వచ్చేస్తుంది. ఓన్లీ రిమెంబరెన్స్ ఆఫ్ ది లార్డ్ విల్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నీ జీవితానికి సంబంధించిన ఇంజనీర్, డాక్టర్ అనే పెద్ద సమస్యే కాదు, నీ చిన్న సమస్య కూడా. ఇప్పుడు వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కాలా రైలు ఎక్కాలా, బాబా నేను బస్సు ఎక్కుతాను అని అనుకుంటే ఆయనే చెప్తాను.